అత్యాచారాన్ని ఖండిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన చెందారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చిన్నపిల్లలు అని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో డ్రగ్స్ ఎంజాయ్ అమ్మకం ఎక్కువగా జరుగుతోంది. రాష్ట్రంలో జరిగే నేరాలపై ప్రభుత్వం నియంత్రణ లేదు. మహిళా చేతన నాయకులు నగరం నడిబొడ్డులో ఒక న్యాయ కళాశాల విద్యార్థిని మీద సహ విద్యార్థులే సామూహిక అత్యాచారం పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబోయే లాయర్ని అత్యాచారం చేసి ఆమె జీవితాన్ని ఎందుకు పనికిరాకుండా చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఆమె వీడియోలని వాళ్ళు అత్యాచారం చేసిన సంఘటనలను చిత్రీకరించుకొని ఆ వీడియోలను చూపించి ఆమెను బెదిరించడం, ఆ అమ్మాయి అంటే కాబోయే లాయరే కానీ ఆమె మనిషి, ఒక స్త్రీ, ఆమె దానికి తల వంచి ఆత్మహత్యకు పాల్పడడం అనేది చాలా సీరియస్ సంఘటన. ఇది మనకి పశ్చిమ బెంగాల్ కలకటాలోని వైద్యురాల మీద జరిగినటువంటి అత్యాచార ఘటన ఎంత సీరియస్ సంఘటనో ఇది కూడా అంత సీరియస్ సంఘటనే. కానీ పోలీసులు దీన్ని చాలా చాప కింద నీరు లాంటి వ్యవహారం లాగా ఎందుకు నడిపారు అనేది కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎవరున్నారు దీని వెనక అనేది కూడా కొంచెం ఊహించాలని అనిపిస్తుంది. ఎందుకంటే అదే పేదవాళ్ళ పిల్లలు అయ్యుంటే వాళ్ళ మొహాలకి ముసుగులేసి పెద్ద మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి వాళ్ళందరినీ ఆ పేర్లు అన్ని వ్యవహారాలన్నీ బయటకు వచ్చేవి. కానీ ఇక్కడ జస్ట్ పేర్లు మాత్రమే, అది కూడా ఇనిషియల్స్ తో బయటకు వచ్చే తప్పితే అది దాని వెనక ఉన్నటువంటి మొత్తం విషయం ఏంటనేది పోలీసుల వైపు నుంచి అంత స్పష్టమైనటువంటి వివరణ సమాజానికి అందలేదు. కారణం మరి దీని వెనక ఎవరున్నారనేది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మరి